వీకెండ్స్‌లో లేదా ప్రతిసారి హైదరాబాద్‌కి ఇక్కడ అందరూ మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళే. ఒక హాలిడే 2 డేస్ హాలిడే దొరికితే చాలా హోమ్ టౌన్‌కి వెళ్ళలేరు కాబట్టి అవును. హైదరాబాద్‌కి 1 అవర్ జర్నీలో సో నాకంటూ ఒక ఫామ్ హౌస్ ఉండాలి. సో నేను వెళ్ళినప్పుడు నేను వాడుకోవచ్చు, లేదా నేను లేనప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, అవును. కొలీగ్స్ కానీ, నేబర్స్ కానీ, ఎవరైనా అన్నోన్ పీపుల్ ఆన్‌లైన్‌లో పెడితే చాలా మంది ఎంక్వైరీ చేస్తున్నారు. అవును. చిన్న చిన్న బర్త్‌డే పార్టీ సెలబ్రేట్ చేసుకోవడానికి, గెట్ టుగెదర్ చేసుకోవడానికి. సో ఒక చిన్న ఇప్పుడు ఫామ్ అన్ని హౌస్ ఫామ్ హౌస్‌లనే ఏసేసుకుంటున్నారు. అసలు పెళ్ళిళ్ళకి సంబంధించిన హల్దీ ఫంక్షన్‌లు, మెహందీ ఫంక్షన్‌లు అన్నీ ఇగ. సో అలాంటిది యాదాద్రి చుట్టుపక్కల ఉంటే మనకు 2 విధాలుగా పనిచేస్తుంది. అంటే టూరిజం స్పాట్ లాగా పనిచేస్తుంది, ఇటు ఎంటర్‌టైన్‌మెంట్ లాగా పనిచేస్తుంది కాబట్టి చాలామంది యాదాద్రి టెంపుల్ చుట్టుపక్కల ఈవెన్ 20-30 కిలోమీటర్ల పరిధిలో చాలా ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ డెవలప్ అయినాయి. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు మేము ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేసినాము. సో అక్కడ ప్రాజెక్ట్ ఏంటంటే ఈకో గ్రీన్ వ్యాలీ అని. ఓకే. సో ఆ ప్రాజెక్ట్ ఏంటంటే అరౌండ్ 20-25 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్. సో దీంట్లో ఎగ్జిస్టింగ్ మామిడి తోట, అది ఎగ్జిస్టింగ్ ఒక తోట అన్నమాట. సో దాన్నే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అంటే ఈవెన్ క్రాప్స్ వస్తున్నాయి దానికి, మనం చూడొచ్చు కస్టమర్ వచ్చినప్పుడు. సో అట్లా రెడీమేడ్ ఉన్న తోటనే మనము 1 గుంట 2 గుంటలా డివైడ్ చేసేసి కస్టమర్స్ మనం ఇచ్చేస్తున్నాము. ఓకే. గజం భూమి కేవలం 4000 రూపీస్‌తో లాంచ్ చేసినాము. ఒక గుంట భూమి మనకు 5 లక్షలు అవుతుంది. సో గజం భూమి 4000 రూపాయలు చొప్పున, గుంట భూమి అంటే 121 గజాలు మనకు 5 లక్షలు అవుతుంది. సో ప్రతి కార్నర్ ప్లాట్ డబుల్ ప్లాట్ కాబట్టి మనకు 10 lakhs రూపీస్‌లో వస్తుంది.